వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా అన్నీ అందుతాయి. ఇదే సామెతని పొలిటికల్ యాంగిల్లో చెప్పాలంటే ప్రభుత్వ పెద్దలు మనవాళ్ళైతే అభివృద్ధి పరుగులు పెడుతుంది, నిధుల వరద పారుతుంది, ఎప్పుడూ లేనంత వేగంగా పనులు పూర్తవుతాయి. దీనికి సాక్ష్యమే కుప్పం, పిఠాపురం నియోజకవర్గాలు. అభివృద్ధిలో ఈ రెండు నియోజకవర్గాలు ఇప్పుడు ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయ చరిత్రలోనే, ఇంకా చెప్పాలంటే దేశ రాజకీయాల్లోనే సూపర్ హిట్ జోడీ ఇది. ఒక్కటిగా జట్టు కట్టి బీజేపీతో కలిసి ఎన్నికల్లో బంపర్ విక్టరీ కొట్టిన కాంబినేషన్ ఇది. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టి రాష్ట్రాన్ని ప్రగతి పదం వైపు నడిపిస్తున్నారు. ఓవైపు ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, మరోవైపు ఏపీ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అదే సమయంలో వాళ్ళ నియోజకవర్గాల్లోనూ అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కుప్పం, పిఠాపురం నియోజకవర్గాల రూపురేఖలను క్యాన్వా అనే ఫ్రీ టూల్ని యూజ్ చేసుకుని ఎటువంటి డిజైన్ అయినా మనమైతే సింపుల్గా చేసుకోవచ్చు. అది ఎలాగో నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆకాశమే హద్దుగా కుప్పం అభివృద్ధి చెందుతోంది. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కొత్త రెక్కలు తడుక్కోబోతోంది. కుప్పంలో గత ప్రభుత్వం అటకెక్కించిన ఎయిర్పోర్ట్ ను ఇప్పుడు చంద్రబాబు ట్రాక్ మీదకు తీసుకొస్తున్నారు. గతంలో నిర్మించదలిచిన కార్గోతో పాటు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కూడా నిర్మించేందుకు కసరత్తు మొదలుపెట్టారు. ఎయిర్పోర్ట్ ను మరింత విస్తరించాలి అనే లక్ష్యంతో 1005 ఎకరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. ఇక ఈ నెల 5, 6, 7 తేదీల్లో కుప్పంలో పర్యటించనున్న బాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. కుప్పం మున్సిపాలిటీలో ఏకంగా 100 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు. కుప్పం నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో సోలరైజేషన్ చేయాలి అనే లక్ష్యంలో భాగంగా మోడల్ ప్రాజెక్టును నడిమూరులో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెన్యూర్స్ అనే ఎన్‌జీఓను కుప్పం తీసుకొస్తున్నారు. ఈ మహిళా శక్తి భవన్ కోసం పాలేరుపల్లెలో 5 ఎకరాల భూమిని కేటాయించారు. వీటితో పాటు మరికొన్ని పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి వస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇటీవలే పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ ఏర్పాటైంది. ఈ పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి 18 పోస్టులను తాజాగా ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ 6 నెలల్లో రాష్ట్రంతో పాటు నియోజకవర్గానికి ఏం చేశారు అనే వివరాలతో సమగ్ర రిపోర్ట్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. 30 పడకల ఆసుపత్రిని 39.75 లక్షల కోట్లతో 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తున్నారు. టీటీడీ కళ్యాణ మండపం మంజూరైంది. గొల్లపురోలు తాగునీటి సమస్య పరిష్కారం కోసం 72 లక్షలతో పైప్ లైన్, మోటార్ల మరమ్మతు పనులు జరిగాయి. గొల్లపురోలు డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనడంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టారు పవన్. చేబ్రోలు సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు, నియోజకవర్గంలోని 32 పాఠశాలలకు క్రీడా సామాగ్రి అందించడం జరిగింది. అలాగే కొన్ని ప్రాథమిక పాఠశాలల్లో పెండింగ్ పనులు పూర్తయ్యాయి. మొత్తంగా కుప్పం, పిఠాపురం నియోజకవర్గాలు అభివృద్ధిలో పోటీ పడుతున్నాయి.